నమస్తే వెల్కమ్ టు విక్రమ్ టీవీ. తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకోబోతుంది. రేవంత్ ఆపరేషన్ కు బీఆర్ఎస్ వేగంగా కొనసాగుతుంది. బీఆర్ఎస్ ముఖ్య నేతలు కాంగ్రెస్ బాట పడుతున్నారు. అటు బీజేపీ తమ పట్టు పెంచుకునే ప్రయత్నం చేస్తుంది. ఉద్యమ పార్టీగా 10 ఏళ్లు పాలించిన బీఆర్ఎస్ భవిష్యత్తుపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సమయంలోనే మళ్లీ రాష్ట్రంలో బీఆర్ఎస్ పట్టు తెచ్చుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సమయంలోనే మాజీ సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తున్నారు. కేసీఆర్ పార్టీ బలోపేతం పైన ఫోకస్ చేశారు. తాజాగా పార్టీ ముఖ్య నేతలతో రాష్ట్రంలోని రాజకీయాలపైన చర్చించారు. వరుసగా ఎమ్మెల్యేలు పార్టీ వేయటంపైన స్పందించారు. ఇక అధికారం వైపు సొంత పార్టీ నేతలు వెళ్లినా ఎలాంటి ఇబ్బంది లేదని చెప్పుకొచ్చారు. ఇచ్చిన హామీలు అమలు చేయలేక కాంగ్రెస్ ప్రభుత్వం పైన ప్రజల్లో వ్యతిరేకత ఉందని కేసీఆర్ చెబుతున్నారు. ప్రజల్లోనే తిరుగుబాటు మొదలైందని విశ్లేషిస్తున్నారు. గతంతో తాము అధికారంలో ఉన్న రోజులను ప్రజలు గుర్తు చేసుకుంటున్నారని కేసీఆర్ చెప్పుకొస్తున్నారు. ఇక ఇదే సమయంలో పార్టీ బలహీనపడడం, నేతలు పార్టీ వీడుతున్న సమయంలో కేడర్లో ప్రజల్లో సానుకూల సంకేతాలు పంపాలని భావిస్తున్నారు. ఇందుకోసం ప్రజలతో మమేకమయ్యేందుకు పాదయాత్ర పైన ఆలోచన చేస్తున్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేయించాలనేది కేసీఆర్ ఆలోచనగా తెలుస్తోంది. బీఆర్ఎస్ ను వ్యతిరేకించి కాంగ్రెస్ కు ఓటు వేసిన నిరుద్యోగ యువత, సింగరేణి కార్మికుల్లోనూ ప్రభుత్వం పైన వ్యతిరేకంగా ఉన్నారని, పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి వెళ్లడం ద్వారా మేలు జరుగుతుందని వివరించినట్లు సమాచారం. ఇక రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఉండదని కేసీఆర్ చెబుతున్నారు. పార్లమెంట్ ఎన్నికల వరకే బీజేపీ పరిమితమైందని, రాష్ట్రం వరకు బీఆర్ఎస్ వైపు ప్రజలు చూస్తారని కేసీఆర్ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలోని రైతాంగం ప్రభుత్వం పైన వ్యతిరేకతతో ఉందని, వారికి బాసటగా నిలుస్తూ అన్ని వర్గాల ప్రజలతో మమేకమయ్యేలా కేటీఆర్ తో పాదయాత్ర గురించి త్వరలోనే నిర్ణయం తీసుకుంటారని సమాచారం. ఇక కేటీఆర్, హరీష్ పార్టీ బాధ్యతలను జిల్లాల వారీగా పర్యవేక్షిస్తారని కేసీఆర్ వెల్లడించారు. దీంతో పాదయాత్ర పైన కేసీఆర్ తుది నిర్ణయం, ముహూర్తం ఏంటనేది త్వరలోనే వెల్లడయ్యే అవకాశం ఉందని పార్టీల వర్గాలు చెబుతున్నాయి.